Thanks for watching BVR TV News. This is no punch. For example, hey! This is punch. Enough. ఓకే ఇంకా ఇంకా చెప్పండి. మా కుమార్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నాకు, మా లోకల్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్కడ పోయి కింగ్ అయినా కూడా మా టైలర్ షాప్, మా పంపు ఫస్ట్, మా బేస్ నేను చూసుకున్నాకనే మీకు దాంతో స్టెప్ అప్ అయితే హ్యాపీనెస్ ఉంటుంది కదా. అదే ఇప్పుడు చేసింది పంచ్. దట్ ఈస్ అ జుకి. కొన్ని చూపించండి ఎట్లా. జుకి దట్ ఈస్ జుకి. దిస్ స్నేక్ స్టైల్, ఇట్స్ ఎప్ స్టైల్, ఇట్స్ డ్రంకన్, ద ట్రైగర్ రిపోర్ట్. భారతదేశ వ్యాప్తంగా కాకుండా వరల్డ్ వైడ్గా చాలా మందికి చాలా కళలు ఉంటాయి. కాకపోతే ఆ కళలు ఎక్కడున్నా కూడా నిజానికి ప్రజల వద్దకు చేరాలి. ఎస్, అందులో భాగంగానే ఈరోజు వరంగల్ జిల్లాకు వచ్చాము. మీరు ఇక్కడ చూడొచ్చు, బెస్ట్ ఫైటర్, 2 సార్లు బ్లాక్ బెల్ట్, మార్షల్ ఆర్ట్ అవార్డు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా అవార్డు. ఆర్టిస్ట్గా కావచ్చు, నిజానికి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా డాక్టర్ ధనరాజ్ గారు మనతో ఉన్నారు. సో కరాటా మాస్టర్గా గత 45 సంవత్సరాలుగా చాలా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులకి కరాటా నేర్పించినటువంటి మాస్టర్ గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్తే సార్, బాగున్నారా? మై నేమ్ ఈజ్ ధనరాజ్. మా నాన్న నాకు చిన్నప్పుడు 3-4 కిలోల వజన్ అన్నాడు. ధన్ అని బట్టి ధనరాజ్గా నా పేరు టైటిల్ ఎట్లా అయిపోయింది. ధన్ మీన్స్ మనీ, కింగ్ మీన్స్ రాజు. దానికి గర్వకారణం చిన్నప్పుడు నేను బైపీసీ డాక్టర్ అవుదాం అనుకున్నా, కానీ లైఫ్లో ఒక డాక్టరేట్ అంటే ముందు రావాలని దిగుతుండే. దానికి నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ సుమన్ తల్వార్ గారు. డాక్టర్ సుమన్ తల్వార్ ఈజ్ ద ఫైటర్ అండ్ బాన్ చంద్ర ఆల్సో. నేను ఆయన పిక్చర్ రారాజు సినిమా చూసినప్పుడు ఆయన ఒక స్ట్రెచ్చింగ్ చేస్తాడు. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రెస్ మీద నుండి సైడ్ నుంచి సైడ్ ఫ్యాన్ కిక్ వస్తుంటే ఒక స్ట్రెచ్ చేస్తాడు. అప్పుడు స్ట్రెచ్ ఎందుకు రాదు అనుకున్నాను నేను. తర్వాత మా చిన్న నన్ను ఒక సినిమాకి తీసుకెళ్ళాను, 36 ఛాంబర్ ఆఫ్ సాలూన్. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, బహుశా నాకు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉండొచ్చు. కృష్ణ టాక్స్లో నడుస్తుంది ఆ సినిమా. నాకు సినిమా కనబడతలేదు చూస్తుంటే. సీట్ పైకి ఎక్కి మంకీలు ఎక్కడ ఇట్లా చూసిన ఆ సినిమాను. అది ఎట్లా కావాలి అంటే మార్షల్ ఆర్ట్స్ వల్ల అయితే అట్లా నేను ఫస్ట్ స్కేటింగ్ స్టార్ట్ చేసిన. షుమిన్పేటలో ఉండేది మేము ఇప్పుడు. మా బర్త్ ప్లేస్ కిలా వరంగల్, పడమర కోట. అయితే అక్కడ నుంచి షుమిన్పేట కిరా అయిపోతే అక్కడ స్కేటింగ్ ప్రాక్టీస్ చేసిన. గుజరాత్ ఫ్రెండ్ తోటి స్కేటింగ్ చేసిన కొన్ని రోజులు. స్కేటింగ్ బాగాలేదు, ఫైటర్ లెక్క కావాలంటే ఫైటింగ్ ఉద్దేశంతో ఖోఖో ప్లేయర్ కూడా నేను. మా గురువు రామస్వామి గారు ఉండే, ఖోఖోలో నేను పోల్ డై కూడా కొట్టేది. సార్కు నేను సౌత్ నుంచి ట్రాక్ షూట్ కూడా ఒక ఫ్యాక్స్ విజిల్ కూడా పట్టుకొచ్చిన. కానీ ఖోఖోలో నాకు కొంచెం బాగా అనిపించకుంటే నేను మార్షల్ ఆర్ట్సే కావాలంటే దీనితో మార్షల్ ఆర్ట్స్లో డైవర్ట్ అయినా. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి మేము మిల్స్ కాలనీ క్వార్టర్స్లో మా ఫాదర్ అజమీర్ వర్కర్, అందులో వెళ్ళినాం. అక్కడ నాకు ఒక గురువు, భగవంతుని లాంటి గురువు మిస్టర్ జానీ ఫైల్మాన్. ఆయనకు మ్యారేజ్ కాలే, ఒక మంచి రెజ్లర్, కరాటే తర్వాత ఆయన. అతను గుల్బర్గా అతని దగ్గర నేను ఫస్ట్ శిక్షణ స్టార్ట్ చేసిన. ఆ తర్వాత వెళ్తూ ఈ కుంఫు మీద పిచ్చి పట్టి వెంకట్ బాబు గోల్డ్ మెడలిస్ట్ మా సార్, సినిమా యాక్టర్. హ్యాట్సప్ టు అవర్ వెంకట్ బాబు సార్. ఐఎమ్ బిహాఫ్ ఆఫ్ ఇన్ యువర్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐఎమ్ బో దిస్. మా సార్ ఎక్కడున్నా కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. మీ గురుగారు లేరా సార్? ఉన్నారు ప్రజెంట్. వన్ సెకండ్ బో సార్. సార్ మీ మధ్యలో అసలు ఏం జరిగింది? మీరు ఇంత మా సార్ సాధించలేంది నేను సాధించిన, అందుకని గర్వపడతాడు. ఎప్పటికి కూడా అందరితో చెప్తాడట, ధనరాజ్ ఈజ్ ద నెంబర్ 1 అని. ఐ విల్ మీట్ సార్, మళ్ళీ విల్ మీట్ సార్ వన్ మోర్ టైమ్ అండ్ ఐ విల్ కాల్ ఫర్ యూ. ఇట్స్ మై ఆనర్ సార్. కంపల్సరీ ఐ విల్ ఇన్వైట్ 1 time ఆల్సో. 3 times I will invite already. But this time I want to create a big achievement in Warangal district. It is none of నా భూతో నా భవిష్యత్. మీ కోరిక అదే కదా సార్, నా భూతో నా భవిష్యత్ నేను చేసి చూపెడతా. దట్ ఈజ్ మై డాక్టరేట్ తీసుకున్నందుకు తప్పకుండా ఈ నిర్ణయిస్తా. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాట్సప్ టు సుమన్ సార్. వేర్ ఆర్ యూ? యువర్ బ్లెస్సింగ్స్ విత్ మీ అండ్ భాన్ చంద్ర సార్. అండ్ మెయిన్లీ ద మన్సూరియా కుంఫు ఇంటర్నేషనల్ సత్య సార్. మీరు ఎక్కడున్నా కూడా మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అలాగే నాతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో హానెస్ట్గా మార్షల్ ఆర్ట్స్ని ట్రీట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి నేను గౌరవంగా చెప్పేది అంటే, మార్షల్ ఆర్ట్స్ ఈజ్ ఏ ఓషన్. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. ఐఎమ్ ద సెన్సై. ఐఎమ్ నాట్ అ లెజెండా. ఇట్స్ ఎ రన్నింగ్ ప్లేస్. ఐ వాంట్ టు లర్న్ మోర్. నేను సెన్సైగా ఫీల్ అవుతున్నా, ఒక డాక్టరేట్గా ఫీల్ అవుతున్నాను. ఓషన్ మార్షల్ ఆర్ట్స్ అనేది హద్దు మీరినటువంటి విద్య. అది వితౌట్ ప్రాక్టీస్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మెయిన్ ప్రాక్టీస్. ప్రజెంట్ నేను సిచ్యువేషన్ ప్రకారం డైలీ ప్రాక్టీస్ చేస్తా. 7:30 to 9:30 గ్రౌండ్లు ఉంటా. 1000 పంచెస్ నాన్ స్టాప్ కొట్టగలుగుతా. 100 dips ఛాలెంజ్ కొట్టగలుగుతా. ఐ డోంట్ వాంట్ టు
ఎనీ ఎంకరేజ్మెంట్స్ అవుట్ సైడ్. ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ టీ ఆల్సో. టీ ఇండియన్ టానిక్ తాగొచ్చు, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇష్టం ఉంటుంది, కానీ నాకు ఏ అలవాటు లేవు. మెయిన్లీ ఐఎమ్ హాట్సప్ టు అవర్ ప్రిన్సిపల్ సిస్టర్ అరుణ. యువర్ బ్లెస్సింగ్స్ ఆన్ మీ. I became this doctorate position in your blessings only, sister. Thank you very much, sister. And one more thing, నా స్టూడెంట్సే నాకు పిల్లలు కానీ పెద్దలు కానీ నా ప్రాణాలు మా స్టూడెంట్స్. మీరు డాక్టరేట్ నిన్న సార్ మీకు ఎప్పుడు వచ్చింది డాక్టరేట్? నేను ముఖ్యంగా వన్ మోర్ థింగ్ చెప్తున్నా, నేను భక్తి పరుణ్ణి. ప్రేయర్ చేస్తా ప్రతిరోజు మార్నింగ్. నా లేవగానే అచీవ్మెంట్ బైబిల్ చదువుతా, ఆ తర్వాత ప్రేయర్కి పోతా, ఆ తర్వాత ఎవరు ఫోన్ అయిన లిఫ్ట్ చేస్తా, ఆ తర్వాత ఎవరితోనే మాట్లాడతా, ఆ తర్వాతనే దేనికైనా ప్రియారిటీ. నేను ఒక సిస్టర్ చెప్పారు, నాకు ఒక ఫాదర్ చెప్పారు, నువ్వు డైలీ ప్రేయర్ చేయి, నీకు అనుకున్న అచీవ్మెంట్ జరుగుతుంది దీనితో. నేను ప్రతిరోజు ఒక జపమాల చెప్తా. ఆ జపమాల చెప్పిన 1 year ఏదైతే జూన్ 5th స్టార్ట్ చేసినో జపమాల, జూలై 4th నేను డాక్టరేట్ అవార్డు తీసుకున్నా. హ్యాట్సప్ టు అవర్ సిస్టర్స్ ఆల్సో అండ్ ఫాదర్స్ ఆల్సో. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎవ్రీడే. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చే ప్లేస్ మా సీఎంది, ఇది మార్వెల్ టైలర్. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా బ్లాక్ బెల్ట్ తీసుకుని వచ్చినాక ఈ షాపులనే నాకు ఫ్రెండ్షిప్ అడ్డా ఉండే, ఇక్కడ నుంచే మారకుంటుండేది. చంద్రమౌళి అండ్ పోటీ అండ్ రాజు అండ్ వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది వారిని కొట్టడానికి కోసం కాదు, ఇట్ ఈస్ అ వే ఆఫ్ గుడ్ వే. ఒక మంచి మార్గం చూపెడుతుంది, ఒక మంచి లైఫ్, ఒక అచీవ్మెంట్. నేను సాధిస్తా అంటే సాధించగలుగుతాం. ఏదో కరాటే నేర్చుకుని వారిని కొట్టడానికి కోసం కాదు, బాక్సింగ్ గుద్దుల కోసం కాదు. మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆరోగ్యం. ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడతాం. 24 hours గంట ప్రాక్టీస్ చేస్తే మన హెల్త్కి ఇంపార్టెంట్. ఒక 24 hours 1 hour కేటాయించు. నీ ఆరోగ్యం ఏ డాక్టర్తో అవసరం లేదు. వీ డోంట్ వాంట్ టు నీడ్ ద డాక్టర్. దట్ ఈస్ ద మార్షల్ ఆర్ట్ స్పిరిట్. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ దగ్గర నేర్చుకున్నటువంటి విద్య. నేను టైకాండో నేర్చుకున్నా, జయంత్ రెడ్డి సార్, అండ్ కుంగ్ ఫు వెంకట్ బాబు, అండ్ తైచి మై మోస్ట్ రెవరెండ్ గ్రాండ్ మాస్టర్ జోసవంతా బిలాంగ్స్ టు మణిపూర్. ఈజ్ ద గ్రేట్ పర్సన్ అండ్ గ్రేట్ హానెస్ట్ హార్డ్ వర్కర్. He is only the bring the wushu for the India. The wushu, the Josavanta sir, where are you? I'm pray for you. And Sapak Takra, Premraj sir and Raju, and Square Martial Arts from Jammu Kashmir sir, and Silambam from Sridhar, Shuturio, Melvin George Gracious, and Kolaimani and Chandrasekhar sir. I am learning 7 deadly martial arts. I want to learn more. One more thing, and became a Krama Mag also. I want to learn. And Silambam also. I conducted 25 times in summer camps in gout, fencing also, wushu also, and 18 times tournaments. ఓకే, ఇప్పుడు మీకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్? Number of countless. మీరు ఇప్పుడు ఎక్కడ మీరు ప్రాక్టీస్ branches? 65 total centers is there. 65. I completed 65. Present in my hand, 10 schools is present is there. I don't want to tell the school names. Why? Because if I'm telling your name is problem. So I don't want to tell. 65 schools finish, and number of students are black belts there. My students are settled in MBBS and doctors and engineers also. Some students are police department also. Some students are private institutions. If you are there completed a degree, I will send to another. No need of the martial art. You go to the way. Study. Without study, no martial arts. Without study, no basic. And one more thing, you must be respect elders and father and mother. Without father, without mother, there is no martial art, there is no value. మార్షల్ ఆర్ట్స్ కు కరాటేకి ఏంటి తేడా? మార్షల్ ఆర్ట్స్ మీన్స్ యుద్ధ కళలు. మార్షల్ ఆర్ట్స్ అంటే యుద్ధ కళలు. కరాటే, కుంగ్ ఫు, బాక్సింగ్, ఫెన్సింగ్, జూడో, జుజుట్సు, టైకాండో, kick boxing, is all mixing only martial arts. That is the meaning of martial arts. But some martial arts don't know. For example, martial arts అంటే ఏంటో అనుకోండి. మార్షల్ ఆర్ట్స్ మీన్ మార్షల్ యుద్ధ, ఆర్ట్స్ మీన్స్ కలడు, ద మిక్సింగ్ మార్షల్ ఆర్ట్స్. బట్ ఎట్ ప్రెసెంట్ కరాటే one separate game, wushu separate game. For example, karate Japan, the wushu China, the taekwondo Korean, our Indian hockey, kabaddi, like that. ఏది ఎక్కువ టఫ్ ఉంటుంది? Depend on master, depend on practice. If karate or kung fu, you must practice, you must learn, it will be tough. Depend on masters, depend on persons. ఓకే, మీరు I am not telling to tough kung fu tough, karate zero. I don't want to tell this one. Karate means total standing fighting. Kung fu means to bottom to top position. The strength, this hands and legs. ఎంత ఏజ్ ఉన్నప్పుడే కరాటే నేర్చుకోవాలి? No age limit for that. 5 years onwards you can start it, no problem. అయితే అంత చిన్న వయసులో 5 years. In China, one of the subject in the part of the martial arts in each school, they will learn from 3rd class only.
అంత చిన్న ఏజ్లోనే కరాటే నేర్చుకుంటే హైట్ ఎదగరు పిల్లలు అనే ఒక అపోహ ఉంది. Yes, ఎప్పుడైతే మనం వెయిట్ లిఫ్టింగ్ ప్రకారం బాడీకి సంబంధించిన వెయిట్స్ ఎక్కువ లేపుతామో అప్పుడే మనం హైట్ తగ్గడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు మోస్తుంటాం బిందెలతోటి, ఎక్కువ వజన్, మనకంటే ఎక్కువ వజన్ లేపడం వల్ల ఏమవుతుంది, గ్రోత్ డౌన్ అవుతుంది. కరాటేలో వాట్స్ అన్ని పనిచేస్తుంటాయి కాబట్టి బోన్స్ డెవలప్మెంట్ అయితే దాని తగ్గట్టు డైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా హైట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్, వాలీబాల్ హైట్ ఉన్న వారే సెలెక్షన్ అవుతారు. ఎందుకు దాంట్లో జంప్స్ అయితే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్, బాస్కెట్బాల్ కూడా జంప్స్, కరాటేలో జంప్స్ ఉంటాయి, కుంఫులో కూడా జంప్స్ ఉంటాయి. దీనికి ప్రాబ్లం లేదు. హైట్ తక్కువ అవడం కూడా తప్పు. వెయిట్ లిఫ్టింగ్ అంటే మనకంటే ఎక్కువ వెయిట్స్ లేపడం వల్ల, హార్డ్ వర్క్ చేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు పుషప్ చేస్తారు. పుషప్ చేయడం వల్ల మజిల్ పవర్ పెరుగుతుంది, జిమ్ పోతాం, బాడీ పెరుగుతాం, బంద్ చేస్తే తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా ఫిట్గా ఉన్నారు. That my fitness, my diet control and the maintenance and the peaceful of mental, and I will pray for the God daily and others. I don't want to వీడి చెడిపోవాలి వాడి చెడిపోవాలి కాదు, నాది నేను చూసుకుంటా, ఇంకొకరి గురించి నాకు అవసరం లేదు. నన్ను అంటే మన ముఖం పిడిక తెలుసా, ఎంటీ వెజల్స్ మేక్ నా చేంజ్, దట్ ఈస్ ద పాలసీ ఫర్ మై. పిడిక తెలుసా, పిడిక తెలుసా నీకు తెలుసు, పెండతోటి తెస్తారు, గోడకేస్తాం. అది పిడిక కాల్చి పెండకేస్తాం గోడకు, అది కాల్పిస్తాం, కాల్పితే బూడిద లెక్క ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది, కాలుతుంది. దట్ ఈస్ ద మై పాలసీ. I don't want to touch anyone. If I touch, I cannot leave that fellow. ఇప్పటిదాకా మీరు సాధించిన అచీవ్మెంట్స్ చెప్పండి. అవార్డ్స్, లైఫ్ టైమ్ బోధిధర్మ అవార్డ్, నంది అవార్డ్, బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ అవార్డ్, బెస్ట్ PT మాస్టర్ అవార్డ్, బెస్ట్ one more thing, I am the drawing higher lower TTC completed in 1991. I am just working in Saudi Arabia at the time of 95, 96, 97, 98 also. As Arabic, I can speak Arabic also. ఖత్తాత్ రసం నేను అరబీ రాస్తా కూడా. అక్కడ నుంచి వర్క్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత దెన్ ఇక్కడనే విల్ స్టార్ట్ ఆర్టిస్ట్. ఖత్తాత్ మీన్స్ ఆర్టిస్ట్, రసం మీన్స్ చిత్రకళడు. ప్రెసెంట్ వాట్ ద క్వశ్చన్? ఫిజికల్ ఫిట్నెస్ అచీవ్మెంట్, బోధిధర్మ అవార్డ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, కరోనా వారియర్స్ అవార్డ్, 5, 6, 7 years ఉంటాయి అవార్డ్స్. తర్వాత బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ అవార్డ్, బెస్ట్ PT అవార్డ్, తర్వాత ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్ అవార్డ్, తర్వాత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లెజెండరీ అవార్డ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆల్సో లాస్ట్ ఇయర్. I forget that. Last year Guinness World Record Guinness World Record that in Chennai, total 800 members participate, non-stop 45 minutes of continuous punches and kicks all. At my age of that time, 56, the present 56 passed, 2025 la, ee year la doctorate. So I completed my martial arts. I'm thinking I want to be a doctor. In front of my name, Gudikandra Dhandas, means Dr. Gudikandra Dhandas. I want that my aim. It is finished now. I want to create in Warangal district one the Guinness record to all students, at least 1200 members or 1500 members at a time. They want to do the wushu or martial arts or kung fu, anyone. I want to achievement in front of my all masters. I want to call that time. Okay, doctorate మీరు ఎవరికి అంటే ఎవరిచ్చిన మీకు డాక్టరేట్? ఉస్మానియా, సారీ, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ వాళ్ళు, అమెరికన్ యూనివర్సిటీ, చెన్నై, పాండిచేరి. ఇప్పుడు మీకు నచ్చిన బెస్ట్ స్టూడెంట్ ఎవరు? అంటే మీరు అనుకున్న అచీవ్మెంట్ ఎవరైతే సాధిస్తా ఉన్నారో అనుకున్నది అనుకున్నట్టుగా ఎక్కువ మీకు సతాయించకుండా. No, my students all number one only, all discipline only. I don't want to tell this boy, no. All are my family. My students only my family. I am depending on my students, they are depending on me. All good, all professionals, higher education. ఇప్పటిదాకా ఎంత మంది వేల మందికి మీరు number of చెప్తారా కానీ every year they will get to 5, 6 schools will go wrong. Count number of schools there. When I'm starting that martial art period 84 onwards, then 84, 86 continue. Then I started 90 years onwards continue classes. When I'm brown belt also I open the classes to other places also. When I'm Saudi, in that time also I opened secret class in Saudi Arabia, some Muslims. Then I filled the form to American soldiers who want to the self-defense. That time, at the time of 96, before Ramjan. Then I came back here. My father is expired. Then stopped here only. Okay. But girls compulsory self-defense present Tai Chi. I'm teaching the girls self-defense. For example, social welfare గురుకులాలు ఏవైతున్నాయో డాక్టర్ R.S. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నేను ఉమ్మడి జిల్లాల టైంలో రెసిడెన్షియల్ స్కూల్స్ 10 స్కూళ్ళకు ఇంట్రొడ్యూస్ చేసింది నేనే మార్షల్ ఆర్ట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ R.S. ప్రవీణ్ కుమార్ సార్. థ్యాంక్ యూ ఫర్ సార్ ఇవ్వడం వల్ల నేను ప్రతి గురుకులలో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ స్టార్ట్ చేసిన ఆ రోజులలోనే, బిఫోర్ తెలంగాణ 13 and 14. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో అమ్మాయిలు అంతగా ముందుకు వస్తా లేరు కరాటే నేర్చుకోవడానికి. ప్రెసెంట్ సిచ్యువేషన్ అమ్మాయిలే ఎక్కువ నేర్చుకుంటాను మార్షల్ ఆర్ట్స్. బికాస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ద రాణి లక్ష్మీబాయి సెల్ఫ్ డిఫెన్స్ స్కీమ్ వచ్చింది. ప్రతి ఒక్క స్కూళ్ళలో దాదాపు 155 స్కూల్, వరంగల్ కానీ 125 స్కూల్ కానీ, వరంగల్ ఉమ్మడి జిల్లా టోటల్ తెలంగాణ జిల్లాలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూళ్ళలో 8th క్లాస్ నుంచి 10th క్లాస్ 7th క్లాస్ వరకు అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటాను. 3,000 రూపీస్ స్కీమ్ అప్పటి నుంచి నేను చెప్తున్నా. ప్రజెంట్ పర్ మంత్ 5,000 రూపీస్, ఈచ్ స్కూల్ 15,000. గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది సెల్ఫ్ డిఫెన్స్ కోసం.
సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ గారు కూడా చాలా అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ పెడుతున్నారు. వాళ్ళు నేర్చుకుంటున్నారు, నడుస్తున్నది కూడా. దాన్ని దయచేసి నేను గవర్నమెంట్ గారికి ఒకటే తెలియజేస్తున్నాను. ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్కీమ్ వల్ల కొంతమంది కరాటే మాస్టర్లు అంతకుముందు బ్రతకలేకపోయేది, పెయింటింగ్ పనికి పోయేది, తర్వాత ఉప్పర్ పనులకు పోయేది, కూరగాయలు అమ్ముకునేది. ఆ టైంలలో ఈ మాస్టర్స్ వచ్చి తోడొచ్చి మళ్ళీ కింద ఎవరైతే బ్లాక్ బెల్ట్ తీసుకొని ఉత్తగా ఉన్న మాస్టర్లు అందరూ మళ్ళీ పైకి లేచి ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కరాటే మాస్టర్లు చెప్తున్నారు. నాకు తెలిసిన స్కూళ్ళల్లో మా డిఓ గారు, మా ఆర్సీ మేడం వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా ఒక్కొక్క స్కూల్కు ఒక మాస్టర్ 4 స్కూల్ చెప్తున్నారు. 15 నాళ్ళు 60,000 రూపాయలు వస్తున్నది. దాన్ని 3 మంత్సే కాకుండా కనీసం 10 మంత్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 3 మంత్స్లో పిల్లలు ఏది నేర్చుకోలేరు. మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక సముద్రము. ఒక 1 ఇయర్ కష్టపడితే ఒక బెల్ట్, 2 belts, 3 belts వస్తాయి. కాబట్టి దయచేసి ఐ రిక్వెస్ట్ ద తెలంగాణ గవర్నమెంట్, సీఎం సార్, ప్లీజ్ గివ్ ద శాంక్షన్ టు ద మార్షల్ ఆర్ట్స్ కంటిన్యూ at least 10th months in our government respected schools in behalf of selected masters who are the disciplined, who are the eligible for the teaching for the martial arts self defense. Please appoint as a regular teacher 10 months. Yeah. I request in behalf of all masters and our politicians also. కరాటే అంటే యాక్చువల్లీ బలమా, Empty hands. టెక్నికా? Empty hands. Karate means empty hands. Karate, empty hand. That is the meaning of karate. Empty hands is the Japanese martial arts. ఓకే. నేనేమంటున్నానంటే కరాటే నేర్చుకుంటే కంపల్సరీ బలం ఉండాల్సిన అవసరం ఉందా, లేకపోతే జస్ట్ టెక్నిక్? కరాటే మీన్స్ ధైర్యం వస్తుంది నేర్చుకున్న వాళ్ళకు. నేనేం చెప్తున్నా, ఒక మంచి వే కోసమే. అది నేర్చుకుంటా అంటే ఎవరికైనా వస్తుంది, పదును అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇనుపరాడు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాం కమరోళ్ళకు, వాడు కొట్టుకుంటూ దానికి నైఫ్ చేస్తాడు. ఇది కొడితే 2 టైప్ అవుతుంది. అదే మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే నీకు స్ట్రెంత్ వస్తుంది, దాంతోపాటు టెక్నిక్ కూడా వస్తుంది. వితౌట్ ప్రాక్టీస్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. నో సార్, నో. మీరు ఎంతమంది హిట్ చేయగలరు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ. హిట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మోరుదో కొడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టం ఉన్నట్టు కొడుతారు. నేర్చుకోవడం టెక్నిక్ ప్రకారం కొడుతుంది. వాళ్ళు 5-10 మంది వచ్చినా కూడా 5-6 గుద్దులు నేను గుద్దులు మనకు దెబ్బలు తాకాయి. ఎందుకంటే దెబ్బలు పడి ఉంటాం మనం ఆల్రెడీ. ఎందుకంటే మాకు ఒక స్పారింగ్, కుమితే స్టాండ్ షో, సండా అని ఉంటుంది. షాండా మీన్స్ ఫైట్, కుమితే మీన్స్ ఫైట్, స్టాండ్ షో అంటే ఫైటే, స్పారింగ్ అన్న ఫైటే. అయితే చేసి ఉంటాం కూడా దెబ్బలు తాకుంటాయి మనకు. వాళ్ళు కొట్టినవి మనకు ఏమంత అనిపించి, కానీ మనం టెక్నిక్ కొడితే ఓన్లీ లేవై. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ గురు సినిమా చూశారు మీరు, వెంకటేష్ది. అందులో బాక్సింగ్ ఉంటుంది. ఓ రోడ్డు మీద అమ్మాయి పట్టుకొచ్చి ఒక ముక్తం చేస్తాడు, మట్టిలో మాణిక్యం లెక్క చేస్తాడు. ఆ అమ్మాయి ఓడిపోయే టైం ఉంటుంది. అప్పుడు వెంకటేష్ చేస్తాడు, ఆమె స్ట్రెంత్ లాస్ కావాలని, బలం పోవాలంటే షోల్డర్ మీద కొట్టమంటాడు. దట్ ఈస్ ద టెక్నిక్. ఈ అమ్మాయి ఆమె షోల్డర్ మీద కొట్టలేకపోతే ఓడిపోతాం తోటి. ఆ అమ్మాయితో షోల్డర్ మీద కొట్టగానే ఎంతసేపు అవుతుంది, ఇట్లా డీల్ అవుతుంది. ఆమె డీల్ అవగానే ఆమె నాకౌట్ కొట్టుపడుతుంది. టెక్నిక్, ప్రాక్టీస్. మీరు బాక్సర్ కూడా? యా, ఐ కెన్ లర్న్ బాక్సర్. మా బ్రదర్ మృత్యుంజయరావు చనిపోయాడు. స్వామి చరణ్ దయ వల్ల నేను బాక్సింగ్లో ఎంటర్ అయినా. స్పోర్ట్స్లో ఎంటర్ అయినా కేవలం మా భీష్మా సార్, మిస్టర్ స్వామి చరణ్ దయ వల్లనే. థ్యాంక్ యూ ఫర్ స్వామి చరణ్ గారు అండ్ రవీంద్ర అన్న అండ్ జితేంద్ర అన్న ఆల్సో. యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్, దెన్ స్టడీ, దెన్ ఆఫ్టర్ యూ లర్న్ ఎనీ గేమ్, ఎనీ మార్షల్ ఆర్ట్స్. నాట్ మై మార్షల్ ఆర్ట్స్, నాట్ మై కుంగ్ ఫూ, నాట్ మై కరాటే, ఎనీ మార్షల్ ఆర్ట్స్. వై? బికాస్ ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మనల్ని నచ్చి ఎవరో కాపాడుతారని కాదు. ముఖ్యంగా అమ్మాయిలకి ఏంటంటే ఎక్కడెక్కడో పోతారు వాళ్ళు. 10th క్లాస్ వరకు దగ్గర మన ఉంటారు, టీనేజ్ వరకు మన దగ్గర ఉంటారు. టీనేజ్ తర్వాత వాళ్ళు ఎక్కడ పూనా, ఈయన, బాంబే, విత్ స్టేట్లో పోతారు. అప్పుడు సింగిల్గా పోతుంటుంది అమ్మాయి. ఆ అమ్మాయికి డాడీ ఉంటాడు, పేరెంట్ ఉంటాడు, మన అన్నదమ్ములు ఉంటాడు. ఏదైతే ప్రాబ్లం అప్పుడు ఆమెకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది అవసరం ఉంటుంది. ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే ఒక గోల్ ఉంటుంది. నేను ధైర్యంగా పోగలుగుతా, షాప్ పోయి రాగలుగుతా, ఒంటరిగా పోయి రాగలుగుతుంది. ఎందుకంటే వాడిని ఎంబడి పడ్డా కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, లేదా వాడిని అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవరో వచ్చి కాపాడుతారని కాదు. సిచ్యువేషన్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చేసే సేవలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎంతమందికి అని చేస్తారు వాళ్ళు? కాబట్టి మన లోపల మనం కూడా వాళ్ళకి కూడా కొంత బర్డెన్ తగ్గాలంటే మనం నేర్చుకొని ఉండాలి. తప్పేం కాదు కదా, నేర్చుకోవడం వల్ల హెల్తీగా ఉంటాం మనం. వితౌట్ డాక్టర్ పేషెంట్స్ ఉన్నారు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ టు అబౌట్ ద డాక్టర్, బట్ డాక్టర్ అవసరం లేని విద్య మార్షల్ ఆర్ట్స్. అంటే అస్తమానం హాస్పిటల్ పోలేము మనం. కాబట్టి నేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, ఫిట్నెస్ ఉంటాం. దట్ ఈస్ ద మై సీక్రెట్ ఆఫ్ ఫిట్నెస్. ఇప్పుడు బ్లాక్ బెల్ట్ సాధించాలంటే ఎన్ని రోజులు? అప్పుడు మా టైంలో 7 years బ్లాక్ బెల్ట్స్. మా టైంలో 7 years ప్రాక్టీస్, 7 years బ్లాక్ బెల్ట్. 7 members కొడితే మాకు బ్లాక్ బెల్ట్ ఇచ్చారు. 6 members తోటి కొట్లాడు, తల్లబడు కొట్ట బ్లాక్ బెల్ట్. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో సబ్జెక్ట్ లెక్క 4 monthsకో బెల్ట్ అయింది, 6 monthsకో బెల్ట్ అయింది. అది కూడా కొన్ని కటాస్ ఉంటాయి అందులో. కటాస్ మీన్స్ 4 sides తిరిగేదాన్ని ప్రాక్టికల్ అట్లా ఇస్తారు. కానీ నేను నా స్టూడెంట్స్కి మాత్రము ఐఎమ్ నాట్ గివింగ్ ద బ్లాక్ బెల్ట్ రెగ్యులర్లీ, ఇయర్లీ వన్స్. వెన్ హీ విల్ ప్రాక్టీస్ number 1, he can fight with anyone, he have dareness, then that time I will check up and give the black belt in my field. That is my policy. అసలు బ్లాక్ బెల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఉండే బ్లాక్ బెల్ట్ అంటే ఒక మాస్టర్ బ్లాక్ బెల్ట్ అంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆయనకు లైసెన్స్ ఉంటుంది, ఆయనకు రెన్యువల్ ఉంటుంది. ఆ రెన్యువల్ తీసుకున్నాక ఆయనకు అర్హుడా కాదా బ్లాక్ బెల్ట్ దేనికన్నా రెన్యువల్ ఇస్తే ఆ రెన్యువల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బ్లాక్ బెల్ట్ ఇచ్చేయచ్చు. ఎవరు? గవర్నమెంట్ ఇస్తుందా? గవర్నమెంట్ కాదు, మా అసోసియేషన్ తరఫున ఉంటారు. కియో అసోసియేషన్ అని మహేష్ కుమార్ గౌడ్ సారీ మా ప్రెసిడెంట్, కరాటే ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, PCC అధ్యక్షుడు. ఈజ్ ఆల్సో ఓకినోవా బ్లాక్ బెల్ట్ ఇన్ దట్ టైమ్.
ఆయన ఓకినవా మార్షల్ ఆర్ట్లో బ్లాక్ బెల్ట్ అండి. మాకంటే సీనియర్ మాస్టర్. ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ PCC అట్ ప్రెసెంట్. ఈజ్ ద కరాటే ఆర్గనైజ్ కియో ఈజ్ ద ప్రెసిడెంట్ అండ్ భరత్ శర్మ ఈజ్ ద ఇండియన్ ప్రెసిడెంట్. యా ఓకే. సో ఇప్పటిదాకా మీరు ఏదైతే చెప్పిల్లో సో మీకు బాగా సంతోషం కలిగినటువంటి మూమెంట్ ఏమైనా ఉందా? ఐ లైక్ డిప్స్, జంపింగ్స్, కిక్స్. ఇవే ఇంకా మీకు అంటే బాధలు అండ్ స్పెషల్ ఐ మీన్ డ్రింకింగ్ కట. నేను మందు తాగను కానీ తాగిన వాళ్ళు లెక్క పర్ఫెక్ట్గా చేసే ఐటెం నాది. SP గౌతమ్ సాంగ్ ఉన్నప్పుడు ఆ టైంలో చేసినప్పుడు. యాక్టింగ్ కూడా చేస్తారా? నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు కానీ కళాకారుని. వీరపాండే ఎక్కడ డైలాగులు చెప్తా నేను. ఆర్టిస్టు, పాటలు కూడా పడతా, వేరే పాటలు. ఒక్క చిన్న రాగం అందుకు. నో 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 ఐఎమ్ టెలింగ్ బిఫోర్ ఓన్లీ మార్షల్ ఆర్ట్స్. దానికి దీనికి పొందడం పెట్టదు. ఎందుకంటే ఇది ఆర్ట్, మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ సీరియస్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సపరేట్, ఐకపోతే సపరేట్. దానికి దీనికి పొందడం ఉండదు. ఇదిగో భాన్ చందర్ గిటారిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ గిటార్. సుమన్ ఆర్టిస్ట్, తెలుసా ఎవరికైనా? సుమన్ తల్వార్ గారు ఆర్టిస్ట్, తెలుసా? తెలియదు. యా ఓకే. సో సో ఇప్పటిదాకా మీరు ఏదైతే చెప్పుకుంటూ వచ్చిల్లో చాలా అద్భుతంగా చెప్పిళ్ళు. కానీ బిఫోర్ మీ అంటే మీ బాల్యం ఎడ్యుకేషన్లో మీరు కష్టాలు పడ్డారా? చాలా సాఫీగా? నాకు బాల్యంలో ఏం ప్రాబ్లమ్స్ లేకుండేది. కానీ బాల్యం అప్పుడు స్కూల్ పోయేటప్పుడు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని తపనతో ఉండేది. ఎవరైనా బెదిరించినా కూడా మాట ఎవరిని చూసి మీరు నేర్చుకోవాలనుకున్నారు? 36 Samraps ఒకటి, తర్వాత సుమన్ది రారాజు సినిమా. ఫైట్స్ అంటే ఇష్టం, కబడ్డీ అంటే ఇష్టం, గేమ్ కూడా తయారవ్వాలి అన్న ఆలోచన ఉండేది. సో ఎటకెళ్ళకు మీరు ఒక అనుకున్న పేరైతే సాధించారు. నాతో పాటు కూడా ప్రతి ఒక్కరు కూడా సాధించాలని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి. పిల్లలకు చెడు అలవాట్లకు దూరం ఉండాలి. టీవీలకు కానీ సెల్ ఫోన్లకు కానీ దూరం ఉండి ఒక గంట ఏ గేమ్ అయినా పేరెంట్స్ మోటివేట్ చేసుకుంటూ పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేస్తే మన దగ్గర ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటారు. ఒకప్పుడు 104, 106 బతికేది. ఈ రోజుల్లో 65కే డక్అవుట్, 75కే డక్అవుట్, 50 yearsకే డక్అవుట్. ఎందుకు? డిసిప్లిన్ లేక. డిసిప్లిన్, మెయిన్ డిసిప్లిన్. మీ పేరెంట్స్ డిసిప్లిన్ అంటే పిల్లలు డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ వెదర్ ఆహారాన్ని మార్చుకోవచ్చు మనం వాటిని. అదే డిసిప్లిన్ నుంచి ఇవన్నీ వస్తాయి. డిసిప్లిన్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గేమ్ పోతావు, గేమ్ పోయిన వెంటనే కాలేజ్ కలుగుకుంటూ తింటావు, మళ్ళీ ఉంటావు, చదువుకుంటూ మళ్ళీ పోతావు. నీకు వేరే అలవాట్లు ఏమి ఉండవు. సేమ్ అదే విధంగా మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండడమే తప్ప వేరే చెడు అలవాట్లకు పోరు, ఆ థాట్సే రావు కూడా. యా ఓకే. మీరు ఇంకా ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటారు? ఒక వరల్డ్ గిన్నిస్ ఛాంపియన్షిప్ చేయాలన్నది నాతో పాటు. నేను గిన్నిస్ రికార్డ్ తీసుకోవడం కాదు, పిల్లలు కూడా తీసుకోవాలని ఒక అచీవ్మెంట్ చేయాలన్నది భారీ ఎత్తున. అది ఉంది, చేస్తాను కూడా ప్రయత్నం, తప్పకుండా అవుతుంది. మీకు సొంతంగా ఒక బ్రాంచ్ ఉందా? ఉందిగా. ఎక్కడ ఉంది అడ్రస్? ఇదే సేమ్ కోర్టు వరంగల్ పెట్రోల్ పంప్ దగ్గరనే సొంత అకాడమీ. ప్రజెంట్ కొన్ని దిక్కుల సెంటర్స్ కూడా నడుస్తున్నాయి, మా స్టూడెంట్స్ కూడా నడుస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజుల్లో మనీ ఈజ్ ద ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ వర్క్ చేయాలంటే మనీ వస్తుంది. కొంతమంది ఫీజు ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. బట్ స్కూళ్ళలో కూడా పార్ట్ టైం లెక్క మార్షల్ ఆర్ట్. ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ ప్రొఫెషన్ ఓన్లీ మార్షల్ ఆర్ట్స్. అది ఫిజికల్ ఫిట్నెస్ బట్టి ఏ అబ్బాయికి ఏది అవసరం ఉంటుంది దాన్ని బట్టి బాక్సింగా, ఫెన్సింగా, ఉషువా, కిక్ బాక్సింగా, కరాటేనా, జూడోనా, జూజుట్సా లేదా సిలంబమా, మల్టీ టాలెంటెడ్ ఐఎమ్. నిజంగా మీరు ఈ స్థాయికి ఎదుగుతారు, మల్టీ టాలెంటెడ్ వ్యక్తిగా ప్రజల ముందుకు వస్తా అని చెప్పేసి అనుకునే వాళ్ళ అప్పట్లో? నాకుంది గోల్ సాధించాలి కంపల్సరీ అనుకున్న ప్రకారం. మీకు ఎంత ఉండి పుషప్ చేసేది ఎవరు? నో పుషప్స్. రెస్పెక్ట్ నాకున్న పెద్దవాళ్ళే మనకి ఎంకరేజ్మెంట్ చేసేది. వాళ్ళ ఎంకరేజ్కి నేను ముందుకు వెళ్ళిపోయింది. యాక్చువల్లీ అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు? అప్పుడు ఫీజు తక్కువ, ఎంత 15 రూపాయలు ఫీజు, 20 రూపీస్ ఫీజు. మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాను, కరాటే నేర్చుకున్నాను, కుంఫు నేర్చుకున్నాను. 1980s 84లా, 86లా, 84, 85లా 25 రూపాయలు, 15 రూపాయలు, 30 రూపాయలు అంతే ఫీజు. తర్వాత మంత్లీ అంతే ఫీజు, 25 రూపాయలు అంతే, 25, 30. తర్వాత నేను మార్షల్ ఆర్ట్ మా ఫాదర్ కట్టేది, తర్వాత మా అంకుల్ కట్టేది ఫీజు. తర్వాత నేను ఆర్టిస్టు, అప్పుడే నేను గడపలకు ముగ్గులు వేసేది, ఇండ్లకి పెయింటింగ్ అయిపోయేది. నా పైసలు నేనే, అంటే నేను చేసుకున్న వర్క్ నేనే తినేది. నేను నాకు డైట్ కొన్ని అలవాలు తయారు చేసుకుని మా గురువు నేర్పేది, అట్లా డైట్ మెయింటైన్ చేసేది. తర్వాత మా అంకుల్ వాళ్ళు ఫారెన్ సౌదీలు ఉండేది, వాళ్ళు నాకు హెల్ప్ చేసేది. తర్వాత నెక్స్ట్ కూడా ఏంటంటే ఏదైతే కుంఫు జంప్ అయిన తర్వాత మా మాస్టర్ ఈయన ఫీజు కట్టాడు, ఈయన ఆర్టిస్ట్ కాబట్టి ఈయనతో బ్యానర్ రాయించాలని చెప్పేది, అట్లా బ్యానర్స్ రాసేది. తర్వాత సొంతగా టెక్నిక్ మనకు ఎప్పుడైతే నేను హ్యాండ్స్ నా చేతుల విద్య ఉన్నది, పంచాంగం లెక్క ఆర్టిస్ట్ ఎక్కడ పోయినా ఉత్త బ్రష్ పట్టుకుపోతే వరకు అయితే మనీ వస్తాయి. ఒకప్పుడు నేను ఇక్కడ నుంచి కాకతీయ టైం పోయేది హైదరాబాద్లో, 8 రూపీస్ 9 రూపీస్ టికెట్ కాకతీయ, తెలుసా నువ్వు ఉడలే. అక్కడ పోయి నేను బ్యానర్స్ రాసి 1000 రూపాయలు పట్టుకొచ్చేది. ఎట్లా బ్యానర్స్ రాసేది? మసి తెలుసా? మసి
దీపం పెడితే మసి వస్తుంది, అది తీసి దాన్ని బ్లాక్ పెయింట్ తయారు చేసేది, నీళ్ళ రంగు తీసి గమ్మేసి బ్లాక్ పెయింట్ బ్యానర్స్ రాయడం చేయితోటి. ఇప్పుడు ఫ్లెక్స్ వచ్చినాయి, ఎప్పుడు వచ్చిన ఫ్లెక్స్, నేను సౌత్ నుంచి ఇండియాకి వచ్చినాక ఫ్లెక్స్ వచ్చినాయి. అప్పుడు బ్యానర్స్ తయారు చేసి ఉండే బ్యానర్సే. ప్రభుదేవ గారి ఫోటో ఆర్ట్ మీరు వేస్తారండి? ప్రభుదేవ నేను కూడా వేస్తాను. నేను అయితే రుద్రవీణ చిరంజీవి చూసినప్పుడు పెట్టినాను, రుద్రవీణ వేసింది నేను అప్పుడు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు మసి తోటి పెయింటింగ్ బ్లూ తోటి, ఇప్పుడు మార్వెల్ టైలర్లో ఆ ప్రభుదేవ మార్వెల్ బోర్డు రాసింది, ఇక్కడ రాసింది తనకే, వేరే రాయలే మనం. తర్వాత ప్రజెంట్ ఏంటంటే పంచాంగ లేక ఆర్ట్ ఎత్తు అంటే ఏంటంటే ఆ బొమ్మ అయిపోయే వరకు కూడా ఆకలి కాదు, ఆకలి కాకుండా ఏమైతే శరీరం తినాలనిపిస్తుంది. తర్వాత ఏమైతే తినకపోతే, ఆకలి తినకపోతే ఏమవుతుంది, కడుపు ఏమవుతుంది. అయితే ఈ ఆర్ట్ వేయడం, ఈ అన్నం తినకపోవడం తలగా నొప్పి, మార్షల్ ఆర్ట్ చేస్తే డైజెషన్, తిండి తినంటే ఈ ఆర్ట్ పక్కన పెట్టిన. ఎవరికైనా ముందు రాసేసిన, మన 2 స్కూళ్ళకి బోర్డు వేసేసిన, అది సీనరీస్ ఉంటాయి కదా. ఓకే, ఎవ్రీడే ఇప్పుడు మార్నింగ్ మీరు ఏం తీసుకుంటారు? శాకాహారం? నేను నాన్ వెజ్ కూడా తింటా, నాన్ వెజ్ కానీ బాగా ఇంపార్టెంట్ కాదు. డ్రై ఫ్రూట్స్ తింటా ఎక్కువ. డ్రై ఫ్రూట్స్ వీళ్ళన్న ప్రకారంగా 2 గుడ్లు తింటా కంపల్సరీ. డైలీ 2 eggs? డైలీ మార్నింగ్ అయినా ఈవినింగ్ వేసి పెడతా. తర్వాత వాల్నట్స్ బాదం కిస్మిస్ మా గురువు గారు చెప్పిన ఒకటి తింటా. పాలు, ఈ మధ్యలో పాలు బంద్ చేసిన. కడుపు మాత్రం ఎంటీ స్టమక్ ఉంచా. ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ కంపల్సరీ ఉంటా. 2000 ఆన్వర్డ్స్ ఫ్రైడే డే అంతా ఉంటారు. లేదు, అప్పుడు క్లాసెస్ లేని టైంలో 5 o'clock వరకు ఉండేది. తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయితే కదా సమ్మర్లో అని 12:30 వరకు ఉండేది. అట్లా ఫాస్టింగ్ ఉండడం వల్ల మనకు దాని మీద తెలిసి హెల్తీగా ఉంటాం. వల్ల తిండి కూడా చాలా తింటా, తినాలనుకుంటే వద్దనుకుంటే ఉంటా. బిర్యానీ బాగా తింటారా? బాగా తింటా కదా, తినాలంటే తింటా, వద్దు అంటే తినా, అంతే. దాంట్లో ప్రాబ్లం లేదు. నేను ఎక్కువ తింటే లావ్ అవుతాం అట్లా లేదు. తిండి మాత్రం మంచిగా తినాలి, మంచిగా ప్రాక్టీస్ చేయాలి. నాకు డైజెషన్ సిస్టమ్ బాగుంది కాబట్టి లేపితే బాగానే, తినకుండా మొత్తానికి తినకుంటుంటా. మీకు నచ్చిన ఆహారం ఏంటిది? అన్నమే. అదే సార్, అన్నంలో చపాతీస్. ఏ కూరతో? చపాతీస్, జంబలగడ్డ బంబ, జంబలగడ్డ పప్పనా, చికెన్ మటన్ ఇష్టం. రైట్. సో మీకు ఇంకా ఏమేమి చూడాలి అనుకుంటారు మీరు? అంటే ఇంకా ఏం చూసలేదు, మా ఫ్యామిలీని హ్యాపీ ఉంచాలని ఉంటుంది తప్ప ఆశలు లేవు నాకు. ఆశలు లేవు. నేను ఇంటర్నేషనల్ సౌదీ చూసిన, ఈవెన్ కూడా ప్రతి ఒక్కరు చూసిన. నేను ఏమంటున్నా అంటే మీ సొంత ఏదైతే ఉందో మీ బ్రాంచ్, దాన్ని ఇంకా బాగా బ్రాంచ్ మా స్టూడెంట్స్ డెవలప్ చేస్తారు. నిన్ననే అనుకున్నాను హైదరాబాద్ అప్పుడు చెప్పిన క్లాసెస్ ఇప్పుడు లేవు. ప్రెజెంట్ నాకు టైం లేదు, రాక్పూర్ ఇంటర్నేషనల్ స్కూల్ పోయింది కానీ టైం లేకుండే. ప్రెజెంట్ మా స్టూడెంట్స్కే ఒక్కొక్క బ్యాచ్ చెప్పి వాళ్ళని డెవలప్ చేయాలని ఆలోచన ఉన్నది. తర్వాత సెంటర్గా మార్షల్ ఆర్ట్లో ప్రతి ఒక్కరిని స్ప్రెడ్ చేయాలి అని ఆలోచన ఉంది. అది ఉంది, పిల్లలకి అప్పచెప్తే వాళ్ళు చేస్తారు. కాకపోతే ఈ రోజులలో ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగుంది. పేరెంట్స్కి పిల్లలకు వాళ్ళు బుక్స్ కొనడం, చూడడం ఇట్లా బర్డెన్ అయిపోతుంది. అది కొంచెం తగ్గించుకుంటుండే వీళ్ళు మార్షల్ ఆర్ట్ ప్రతి స్కూల్లో అయిపోయిందంటే రిక్వెస్ట్ అది గవర్నమెంట్ ఆఫ్ సీఎం గారు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో 10 months కనుక స్కీమ్ మార్షల్ ఆర్ట్ పెడితే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి షార్ప్గా మార్షల్ ఆర్ట్ తయారవుతారు, ఒక యాక్టివ్గా తయారవుతారు. చాలా బాగుంది. మొన్ననే గౌరవనీయులైన ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు పీటీ ఉషా గారు వచ్చారు. స్పోర్ట్స్ హబ్గా యూనివర్సిటీ కూడా మనకు అయింది. దానివల్ల మన దగ్గర నుంచి ఎప్పుడైతే స్పోర్ట్స్ డెవలప్మెంట్ అవుతుందో ఆర్థికంగా కూడా ఇండియా డెవలప్ అవుతుంది, తెలంగాణ కూడా డెవలప్ అవుతుంది. ఎక్కడైతే స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ ఉంటుందో అక్కడ ఫైనాన్షియల్ డెవలప్ అవుతుంది. రాను బోను మర్యాదలు ఎక్కువైతే బిజినెస్ ఎక్కువవుతుంది. స్పోర్ట్స్ ఉన్న అక్కడ ప్రతి ఒక్కరు చూడండి, నువ్వు అది డెవలప్, కంట్రీ డెవలప్ అయితే స్టేట్ డెవలప్ అవుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో అది జరుగుతుంది కూడా. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ అని అన్నారు మీరు. చాలా వరకు అట్లా ఉంటుంది. ఇప్పుడు మంత్లీ ఫీ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు మామూలుగా కరాటే నేర్చుకోవాలనుకుంటే 1000 rupees ఉంటుంది ఫీజు. మంత్లీ ఫీ 1000 ఉంటుంది. కొన్ని స్కూల్లో 500 ఉంటుంది, కొన్ని స్కూల్లో 2000 ఉంటుంది. అంటే డిపెండ్ ఆన్ స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ ఒక ఫీజు ఉంటుంది. మామూలు స్కూల్ ఉంటుంది, ఇక్కడ ఫీజు ఉంటుంది. రూరల్లో ఉంటుంది. ఏ రొట్టెకో పే పిండి పోతే ఆ రొట్టె లెక్క. గవర్నమెంట్ స్కూల్ స్కీమ్ అది. ఓన్లీ 50,000 దే విల్ గివ్ ద గవర్నమెంట్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్. 3 months ఫర్ క్లాసెస్, 36 classes, 15,000 rupees. గౌడ్ విల్ గివ్ దట్. దట్ ఈస్ బెటర్ ఫర్ 4 classes చెప్పుకుంటే ఒక మాస్టర్కి 40,000 60,000 వస్తుంది. 15 నెలలు 60,000 రూపాయలు వస్తాయి. 60,000 రూపాయలు అంటే 3 స్కూల్ అయినా కూడా 15 మూడు 45 అవుతాయి. ఆ 45,000 రూపాయలు అయితే ఆయన గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు కదా. 3 స్కూల్లో చెప్పుకుంటే 10 months స్కీమ్లో మన ఫ్యామిలీ గడిచిపోతుంది కదా. ఈ లెక్కన చూస్తున్నా మీరు మంత్లీ బాగానే ఎర్న్ చేస్తారు. ప్రతి ఒక్క కరాటే మాస్టర్కు, కుంఫు మాస్టర్ మేము చెప్పేది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ బతకడేదని కాదు, మార్షల్ ఆర్ట్స్ వల్ల బతకచ్చు. 1 lakh లోపు 80,000 నుంచి 60,000 సంపాదించవచ్చు. అది ఎట్లా మాస్టర్ మీద డిపెండ్ ఉంటుంది, ప్రిన్సిపల్ మీద డిపెండ్ ఉంటుంది, మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది. అస్తమానం కమర్షియల్గా అయితే మాత్రం కరాటే డెవలప్మెంట్ కాదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మాస్టర్స్, ప్లీజ్ బీ రెస్పెక్ట్ ఫర్ ద మార్షల్ ఆర్ట్. ఇట్ విల్ బి ద ఓషన్, ఇట్ విల్ ఎర్న్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వే.
At present, without doctor, we can do, without doctor also we can do the martial arts and be a good and be active and be practice and that respect to each other and family members also. ఒక మాట ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్లో నాకు ఒకటి అర్థమవుతా ఉంది. కొంతమంది మాస్టర్లు కావాలనే ఎక్కువ మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దానివల్ల మీకు ఏమైనా చెడ్డ పేరు వస్తా ఉందా? నాకు చెడ్డ పేరు కాదు, ఎవరి మాస్టర్ అంటే కమర్షియల్ అవుతా ఉన్నారని ఒక వర్డ్. కొన్ని అయినాయి అట్లా, కొంతమంది అయినాయి కాబట్టి అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్షల్ ఆర్ట్స్లో ఒలింపిక్ గేమ్ రికార్డ్ అయినాయి కొన్ని ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. కొన్ని ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి, కొన్ని ఒలింపిక్ గేమ్స్ కాదు. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది, చాలా మంది ఆడతారు, కొన్ని వేల మంది ఆడతారు, కొన్ని రోజులు పోతే మళ్ళీ బంద్ అవుతారు. దానికి క్రేజ్ ఎట్లుంది? మార్షల్ ఆర్ట్ కూడా క్రేజ్ ఉంటుంది. ఎప్పుడు క్రేజ్? ఈ కమర్షియల్ లేని టైంలో ఇంకో క్రేజ్ ఎక్కువవుతుంది, అవునా కదా? తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ ఒక గోల్డ్ మెడల్ కొట్టాలంటే కొన్ని వేల మంది వస్తారు సెలెక్షన్స్. ద వుషు టఫ్ గేమ్ ఒక సెలెక్షన్ కావాలంటే యూనో ద జెట్లీ హీరో తెలుసా? జెట్లీ పుట్టిన ఇస్ ద గోల్డ్ మెడల్ 12 time గోల్డ్ మెడలిస్ట్ ఇన్ జెట్నీ ఛాన్స్ 1 జెట్లీ తెలుసా? జాకీ చాన్ తెలుసా? సినిమాల్లో రియల్ చెప్తాను నేను, మరోసారి కొట్టు జెట్లీ అంటే జెట్లీ 12 time గోల్డ్ మెడలిస్ట్, 12 times వరల్డ్ ఛాంపియన్లా. అయితే ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో ఒక గేమ్ కండక్ట్ చేయాలంటే కొన్ని వేల మంది వస్తారు సెలెక్షన్స్. అంటే రిజల్ట్ ఎట్లా వస్తారు వెళ్ళగలిగేప్పుడు? వజ్రాలు వస్తారు. ఆ వజ్రాలు ఈ రోజు మెడల్స్ కొడతాను, మన వాళ్ళు ఎవరు కొట్టరు. అట్లా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్లాన్ చేసి మెడల్స్ కొట్టాలని లోయర్ గ్లోబల్. ఇప్పుడు మన సీఎం కప్ జరిగింది 2 times. మై స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ సీఎం కప్ 50 members. ఐఎమ్ ప్రౌడ్. బాక్సింగ్, ఫెన్సింగ్, సపక్టక్రా, కరాటే, వుషు నా పిల్లలు పాల్గొన్నారు. అందులో 8 medals I got. Last time 2 persons, 2 gold medalists. This time also 2, 1 Hanmakonda, 1 Warangal, and 4 bronze, 2 silver. In my Kila Warangal place also some 2 girls are got medals. And 1 fourth petrol, 1 boy got. And labor colony, 1 gold medal. They are poor. They don't have properly facilities. But వజ్రాలు నల్ల అది క్యాచ్ చేసి కొట్టించాను నేను. ఎవరు కొట్టలే వరంగల్ జిల్లాలో. ఫస్ట్ టైం ఊసిలో కొడతా మనమే. లాస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కొడతా, కంటిన్యూ కొడతా. సపోర్ట్ ఆఫ్ అవర్ డిఎస్డిఓ సార్. థ్యాంక్ యూ ఫర్ డిఎస్డిఓ గారు అండ్ మా కలెక్టర్ మేడం గారు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేసుకుంటుంది. సీఎం కప్లో రేవంత్ రెడ్డి గారు చేయడం వల్ల సీఎం కప్ కూడా రిజల్ట్ బాగా వస్తుంది. ఈసారి ఇంకా సపోర్టింగ్తో ఛాంపియన్లు అయ్యే ప్రయత్నం కూడా ఉంది. సో మీరు వరల్డ్ వైడ్గా ఇంకా ఫేమస్ కానికి ఇంకెంత దూరం ఉంది? షార్ట్ పీరియడ్ ఉంది, పోవచ్చు. నాకు ఛాన్సెస్ వచ్చినాయి, కానీ కొన్ని బరువు బాధ్యతలు ఉంటాయి మనకు. ఆ బాధ్యతలు అయిపోవాలంటే ఇంకొక 5-6 months. నాట్ ఫ్యామిలీ బర్డన్స్. ఐ డోంట్ వాంట్ టు బర్డన్ ఫ్యామిలీ బర్డన్స్. పిల్లల ఎడ్యుకేషన్తోనే మా అమ్మ ఉన్నది తోడు, ఒకటి వాళ్ళకు ఉండాలి. మనం ఎక్కడికో పోవడం కాదు, ఫస్ట్ ఇల్లుని చూసుకోవాలి, ఇంత తల్లిని చూసుకోవాలి, ఇంకా వాళ్ళ బరువు బాధ్యతలు ఉంటాయి. మనం పోయి రాజు మనకేమైనా గొప్ప. నేను గవర్నమెంట్ డాక్టరేట్ కావాలనుకున్నా అయినా నెక్స్ట్ ఇంటర్నేషనల్ సపోర్ట్ కోసం కూడా నాకు సార్లు ఉన్నారు. మన్సూరియా కుంఫు సత్య సార్ ఉన్నారు, వాళ్ళ వల్ల చంద్రశేఖర్ సార్ ఉన్నారు, వాళ్ళ వల్ల కంపల్సరీ ఐ హ్యావ్ ద ఛాన్స్ టు గో టు ద ఆల్ కంట్రీస్. నో ప్రాబ్లం ఫర్ దట్. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఫ్యూ వర్డ్స్ ఏం చెప్పాలనుకుంటారు, మీ మనసులోని మాట? ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయమా సాయంత్రమా ఏ టైం అయినా వీలు చూసుకొని ఒక 1 hour ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. అది నేను ఇచ్చే మెసేజ్. తర్వాత దాంతోపాటు ఏ దేవుడైనా పర్లేదు, భక్తి పరంగా గాడ్ ఉన్నోడే తెలియదు, అది ఎవరు తెలియదు, మీ అంతరాత్మలో అనుకోవాలి, మన తల్లిదండ్రులే దేవతలు దేవుళ్ళు అనుకోవాలి. తర్వాత మనం భక్తి ఉండి ఏ అలవాటుకు బానిస కాకుండా ఒక వే అంటూ నేర్చుకుంటే అది మార్షల్ ఆర్ట్సే కానీ, గేమ్సే కానీ, స్పోర్ట్సే కానీ ప్రతి ఒక్కరు పాటిస్తే అందరూ హెల్తీగా ఉంటారు, బాగుపడతారు. ఓకే. సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వన్ మోర్ థింగ్, స్టడీ కాన్సన్ట్రేట్. ఫస్ట్ స్టడీ, then after this one is the part of part. Parents సహకారం కంపల్సరీ ఉండాలి. Without parent we can't do anything. The parents must be blessed and they will give the support, you will be success. ఒక క్వశ్చన్ అడిగి కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు పూర్ స్టూడెంట్ చాలా ఇంట్రెస్ట్ ఉంది బాక్సింగ్ కరాటే నేర్చుకోవాలని, కానీ మనీ లేదు. మనీతో ప్రాబ్లం లేదు. ఆ టాలెంట్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో కొన్ని గవర్నమెంట్ సంబంధించిన సెలక్షన్ టీమ్స్ జరుగుతాయి ఇయర్లీ వన్స్, ఇయర్లీ ట్వైస్. అది సీజన్ మే ఆర్ జూన్లో జరుగుతాయి సెలక్షన్స్. ఆ సెలక్షన్స్ పేపర్ న్యూస్ వస్తుంది, మీ సేవలు వస్తుంది, లేకుంటే తెలిసిన వారు స్నేహితులు ఎవరైనా స్పోర్ట్స్ మెన్స్ వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు పలానప్పుడు సెలక్షన్స్ ఉంటే. ఆ సెలక్షన్ అయిన తర్వాత ఇక్కడ స్టేడియం నుంచి సెలెక్ట్ అయితే రాష్ట్ర స్థాయి లెవెల్లో పోతారు వాళ్ళు. ఆ రాష్ట్ర స్థాయిలో హాస్టల్ ఉంటుంది, స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్, ఫుడ్ సెలక్షన్ కానీ, డైట్ కానీ, ఆ స్పోర్ట్స్ స్పిరిట్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ చాలా బాగుంటుంది. చాలా జరుగుతున్నాయి కూడా. అట్లా సక్సెస్ అయిన పిల్లలు చాలా మంది కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేరీకామ్ జరీనా నిజామాబాద్, మన రేవంత్ రెడ్డి వారికి ముఖ్యమంత్రి గారు వారికి చాలా గ్రాండ్గా సన్మానం చేసి
కొంత ఫెసిలిటీ మేరీ కమ్ జెరీనా నిజామాబాద్ బాక్సర్ అమ్మాయి సపోర్టింగ్ పూర్ వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్ కూడా. మాలాంటి వారు కూడా మీరు సహకరిస్తే తప్పకుండా మేము అడ్వైస్ వీ కెన్ గివ్ ద అడ్వైస్ అండ్ హౌ విల్ గో టు ద త్రూ ద స్పోర్ట్స్ హాస్టల్ ఆల్సో విల్ గివ్ ద డెఫినెట్లీ ఎంకరేజ్ ఫర్ ద పూర్ పీపుల్ అండ్ సెల్ఫ్ బెటర్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ టు యూ అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు హెల్ప్ ఈచ్ అదర్ అండ్ ద సోషల్ సర్వీస్ మ్యాన్ ఆల్సో. మీరు మీ దగ్గర ఇంత ఉంది, మీ ఫ్రెండ్స్ తోటి చాలా జాలీగా ఏం లేనట్టుగానే ఉంటారని చెప్పేసి విన్నాను, ఇందాక తెలుసుకున్నాను. మై నేమ్ ఈజ్ ధనరాజ్, నా పేరే ధనరాజ్, అంటే ధనములకు రాజు. ధనమున లేకుండా నా మనసు ధనం. హ్యాపీనెస్ ఉంటేనే నా బాధలన్నీ పోతాయి. బాధలు అని చెప్పిన బాధపడితే పేషెంట్ అయితే తప్ప నీకేం లేదు, నీకై నువ్వే పోతావు, ఇంట్లో అందరూ ఆగమవుతారు. ఒకటి హ్యాపీనెస్ ఉండడం మంచితనం, ఉన్నదో చదువుకొని తినాలి, లేని దాని గురించి బాధపడదు, ఆశ ఉండద్దు, ఉండాలి, సాధించాలి అన్న ఆశ ఉంటే నువ్వు కష్టపడుతుంది. ఏం లేకుండా గాలి దీపం పెట్టి కావాలి ఉండదు, రాదు. డిసిప్లిన్ మెయిన్ డిసిప్లిన్. ఓకే, మీరు నేర్చుకున్న పాఠం ఏంటిది? 45 years నుంచి వెళ్ళి మీరు ఈ ప్రయాణంలో ఈదుతూ ఉన్నారు. సో మీరు నేర్చుకున్న పాఠం అంటే అర్థం చేసుకున్నాను. ఇప్పుడు 45 years నుంచి వెళ్ళి మీరు కరాటా అనే 40 years నుంచి వెళ్ళి మీరు కరాటా అనే ఒక ఇందులో మీరు ఈదుతూ ఉన్నారు. సో మీరు ఏం నేర్చుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మార్షల్ ఆర్ట్ పట్టుకుంటున్నంటే పెట్టుబడి లేని బిజినెస్గా మార్షల్ ఆర్ట్స్ అని దాన్ని అమ్మిన. దీంట్లో ఏదైనా ఒకటి సాధించాలనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. పెద్ద పెద్ద అచీవ్మెంట్ చేస్తే గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీస్ ఇస్తాయి, వాళ్ళు ఇచ్చే ఏదైనా టెండర్ వర్క్స్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీ స్పోర్ట్స్ వాళ్ళకి ఇస్తారు. అది తప్పకుండా నేను కూడా సాధిస్తాం. తర్వాత నేను కొంతమంది నేర్పిన గౌరవం నాకు ఉన్నది. ఇప్పుడు ఏ జాబ్ చేసినా కూడా దానికి రిటైర్మెంట్ అని ఉంటుంది, 50-60 years రిటైర్మెంట్. రిటైర్మెంట్ అన్నాక నమస్తే కూడా పెట్టరు కొంతమంది. అదే నాది నేను అనుకుంటా గొప్ప. ఎప్పటికీ నేను లైఫ్ లాంగ్ రిటైర్మెంట్ కాదు. నా ఎప్పుడైతే సాదా కాకుండా ఇంట్లో పడ్డామో అప్పుడే రిటైర్మెంట్. అప్పటిదాకా సార్ నమస్తే అంటాను ప్రతి ఒక్కరు. సార్ నో మనం ఇతరులకు సాయం చేస్తాను, వాడు మన దగ్గర ఈజీగా రాగలుగుతాడు. మనం చెప్తాం, గురువుగానే ట్రీట్ చేస్తారు తప్ప ఎప్పుడు మనల్ని తక్కువ అంచనేయాడు. నా దగ్గర నుంచే మంచి వాళ్ళు పోతారు, తయారవుతారు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతైతే హై లెవెల్ అయితే నాకు అంత పేరు వస్తుంది. వాడు ఎక్కడ చెప్పుకుంటాడు, మా సార్ అని చెప్పుకుంటాడు. చాలా ఆ గొప్పతనం. మనం పోయినా కూడా గుర్తు చేసుకుంటారు, అరే మా సార్, దట్ ఈస్ ద నేమ్, ఈజ్ లైఫ్ లాంగ్ విల్ బి దేర్. ఏదన్నా చనిపోతే గుర్తు చేసుకోవాలి, మనసులు తిట్టుకోవద్దు, అది చాలు మనకు. ఐ హ్యావ్ నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే, సో మీకు బాగా హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు? బాగా హెల్ప్ చేసిన వ్యక్తి? మా మామలే. మామలు ఎంతమంది? అదంతా అదే మామలు, అంటే ప్లూరల్ చెప్పినప్పుడు కట్ చేసుకోవాలి కొన్ని. ఓకే. సో ఇంకేమైనా ఉందో మీ గురించి చెప్పాలనుకునే? నా శరీరం నా తినే తిండి నేను మెయింటైన్ చేసేది మా జానీ ఫైల్మాన్. నేను చెప్పే తీరు మా వెంకట్ బాబు సార్. నేను థింక్ చేసుకుంటూ ఏ విధంగా పోతే ముందుకు వెళ్తుందో జోసఫ్ వంట. దిస్ ద 3 main important అవర్ ద గైడెన్స్ ఆఫ్ ద బ్యాక్ సైడ్. అండ్ నేను స్పోర్ట్స్లోకి ఇంట్రొడ్యూస్ చేసింది మిస్టర్ స్వామి చరణ్ గారు, ఒలింపిక్ సెక్రటరీ ఎక్స్. దెన్ ప్రజెంట్ ద సపోర్టింగ్ మిస్టర్ సత్య సార్ అండ్ సూర్య అండ్ చంద్రశేఖర్ సార్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ మా డిఓజో సార్, సారయ్య సార్ ఎక్కడో. ఆ సార్ వల్ల నేను చనిపోయిన సార్, ఆ సార్ వల్ల నేను ఫెన్సింగ్ గేమ్ వదిలిపెడలేను. మై గేమ్ ఈజ్ ఫెన్సింగ్ అండ్ వూషు అండ్ ద మార్షల్ ఆర్ట్స్. ఐ విల్ నెవర్ లీవ్ ఇట్. I can do fight now, I can do now kata also. That is my strength. నా కాన్ఫిడెన్స్, నా నమ్మకం, నా ఫిజికల్ ఫిట్నెస్ గాడ్ గిఫ్ట్. మా వదిన అమ్మ కానీ, మా మదర్ కానీ, మా అమ్మ కానీ, వీళ్ళు ప్రతి ఒక్కరు నాకు చిన్న కజిన్స్ వాళ్ళంతా ఎంకరేజ్మెంట్. దే విల్ బీ హ్యాపీ, మా అన్న ఒక ఆర్ట్ ఉందని చెప్పి, అంతే. ఇప్పుడు ఒక భంగిమ అంటే ఇట్లా ఏదో ఒకటి చూపిస్తారా ప్రేక్షకులకి, ఇది ఇట్లాంటిది, ఇది ఈ రకమైంది అన్నట్టు ఏమన్నా చూపిస్తారా? దిస్ ఇస్ ద పంచ్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ పంచ్. ఓకే, ఇంకా చెప్పండి. మా కుమార్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, నాకు మా లోకల్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. నేను ఎక్కడ పోయి కింగ్ అయినా కూడా మా టైలర్ షాప్, మా పంపు ఫస్ట్, మా బేస్ చూసుకున్నాకనే మిగతా అంతా స్టెప్ అప్ అవుతుంది. హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇప్పుడు చేసింది పంచ్, దట్ ఈస్ అ జుకి. కొన్ని చూపించండి. జుకి దట్ ఈస్ జుకి. దిస్ స్నేక్ స్టైల్, దిస్ ఎప్ స్టైల్, దిస్ డ్రంకన్, ద టైగర్ రిపోర్ట్, హార్స్ క్రేజీ డ్రంకన్ మంకీ. సో ఇదే ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.